సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెల 15వ తారీఖు లగాయితూ 21వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో గురుడు వృషభ రాశి యందు సంచారం చేస్తూ ఉండగా, మిథున రాశి యందు కుజుడు, అలాగే సింహమందు బుధగ్రహము, కన్యా రాశి యందు రవికేతువులు, తులారాశి యందు శుక్రుడు, కుంభమందు వక్రించినటువంటి శనేశ్వరుడు, మీనరాశి యందు రాహువు సంచరిస్తూ ఉండగా, మకర, కుంభ, మీన, మేషరాశుల యందు చంద్రుని యొక్క సంచారం జరగబోతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చు. ఎందువల్ల అంటే 2వ స్థానమందు గురుగ్రహం, తృతీయ స్థానమందు కుజగ్రహం, పంచమ స్థానమందు బుధగ్రహం, షష్ఠ స్థానమందు రవిగ్రహం, దశమ కేంద్రమందు చంద్రుడు, అలాగే వక్రించినటువంటి శనేశ్వరుడితో కలుపుకొని దాదాపుగా 6 గ్రహాలు ఈ మేషరాశికి చాలా అనుకూలంగా ఉన్నాయి. గోచారంలో అత్యంత ఎక్కువ సంఖ్యలో గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నటువంటి కారణం చేత ఈ రాశివారు తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ వారంలో దిగ్విజయంగా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఏదైనా వీరు తలపెట్టినటువంటి శుభ కార్యక్రమాలు కానీ, లేదా మరి ఏ ఇతరత్ర కార్యక్రమాలు కానీ, గతం నుండి వాయిదా వేస్తూ వస్తున్నటువంటి పనులు కానీ, లేదా ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలవడం కానీ, గృహము, స్థలము, గృహోపకరణాలు, బంగారము, ఆభరణాలు, వస్తువులు, వస్త్రాలు, ఇటువంటి వాటిని ఏదైనా సరే కొనుగోలు చేద్దాం అని గతం నుండి అనుకుంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అవేమైనా కొంత వాయిదా పడుతూ ఉంటే ఇవన్నీ కూడా ఒక కొలిక్కి రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక ఈ గ్రహస్థితి ప్రత్యేకంగా మేషరాశి వారికి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. మానసిక ప్రశాంతతను, కుటుంబ సౌభాగ్యాన్ని, అలాగే తోబుట్టువులతోటి సఖ్యత వాతావరణాన్ని కలిగిస్తూ ఉంటుంది. అంతేకాక దూరత్ర ప్రయాణాలు చేయడానికి, దేశాంతర్వాసం చేయడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. షష్ఠేరవౌ సుసౌఖ్యాదిని అన్నారు. సౌఖ్యవంతమైనటువంటి రోజులను గడపడానికి కూడా ఈ రాశి వారికి అవకాశం ఉంటుంది. కొత్తగా ఏదైనా ఒక పని గొప్పగా ప్రారంభం చేయాలి అన్నా, లేదా మరే ఇతరత్ర సమాజంలో కీలకమైనటువంటి పదవుల్ని అధిరోహించడానికి మీరు ఏదైనా ప్రయత్నాలు చేస్తూ ఉన్నా, వీటన్నిటికీ కూడా ఈ వారం పరిస్థితులన్నీ కూడా చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి అటు ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, కుటుంబపరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ వ్యవహారాలన్నీ కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అన్నా, లేదా వ్యవసాయం కొత్తగా ప్రారంభిస్తూ ఉన్నా, ఉద్యోగం కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా, ఇవన్నీ కూడా చక్కటి ఫలితాన్ని ఇచ్చి మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో మిమ్మల్ని నిలపడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో తగినటువంటి గుర్తింపు లభించడం, తత్ఫలితంగా జీతభత్యాలు పెరుగుతూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. విద్యార్థులకి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. స్త్రీలకు కూడా ఇదే రకమైనటువంటి అనుకూలత కనబడుతూ ఉన్నది. కుటుంబ సౌఖ్యము, మానసిక ప్రశాంతత, ఆరోగ్యాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి మేషరాశి స్త్రీలలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నది. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.